ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో వచ్చేసి మాఘ పౌర్ణిమ గురించి. దీనిని మహామాఘి అని కూడా అంటారు. ఈ రోజున లలితా త్రిపుర సుందరీదేవి ఆవిర్భవించిన రోజుగా జరుపుకుంటారు. లలితా జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజున పరిపూర్ణమైన విశ్వాసంతో లలితాదేవిని ఆరాధిస్తే సర్వవిధ సిద్ధులు లభిస్తాయట. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఈశాన్యంలో కావచ్చు, పూజా మందిరంలో కావచ్చు, ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మ చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి పూజించాలి. ఇక్కడ లలితాదేవి చిత్రపటమే ఉండాలని లేదండి. త్రిపుర సుందరీదేవి కనుక ముగ్గురు అమ్మలలో సరస్వతీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, ముగ్గురు అమ్మలలో ఎవరి చిత్రపటాన్నైనా ఉంచి పూజ చేసుకోవచ్చు. ముందుగా గణపతిని ప్రార్థించుకొని లలితమ్మని ధూపదీపాలతో పూజించి అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ పూజ చేయాలి. ఈ రోజున ముగ్గురు అమ్మలకి కూడా అష్టోత్తరాలు చదువుతూ పూజించడం మంచిది. అలాగే లలిత త్రిశతి చదువుతూ కుంకుమార్చన చేయాలి. అమ్మ త్రిపుర సుందరి దేవి కనుక ఎరుపు, పసుపు, తెలుపు రంగు పుష్పాలు అమ్మకి సమర్పించడం మంచిది. ఇక్కడ పుష్పాలతోనే కాదండి, మీ మనసుకు నచ్చినట్లుగా చిట్టి గాజులతో కావచ్చు, లక్ష్మీ గవ్వలతో కావచ్చు, కాయిన్స్తో కావచ్చు, వేటితో అయినా పూజ చేసుకోవచ్చు. మీకు వీలున్నన్నిసార్లు అమ్మని స్తుతిస్తూ ఉండండి ఈరోజు. ఇక ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాయసాన్ని నివేదన చేస్తారు. అలాగే లలితా సహస్రంలో చెప్పినటువంటి ఏ నైవేద్యాన్నైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు. దానితో పాటు దానిమ్మ పండ్లు, అరటిపళ్ళు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి అన్నీ కూడా అమ్మకి నివేదన చేయవచ్చు. తరువాత అమ్మకి పంచహారతి ఇచ్చి కర్పూర నీరాజనాన్ని ఇవ్వాలి. ఇంట్లో పూజ చేయడం కుదరని వారు కనీసం దేవాలయానికి వెళ్ళి శ్రీచక్ర దర్శనం చేసుకోవడం మంచిది. అలాగే దేవాలయంలో కుంకుమార్చన చేయించుకోవడం, సువాసినికి దక్షిణ తాంబూలాలు ఇవ్వడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇక ఈరోజు పౌర్ణమి కనుక సాయంత్రం వెన్నెల పారాయణం చేయదలుచుకున్నవారు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వెన్నెల పారాయణం చేసుకోవాలి. వెన్నెలలో తులసి కోట దగ్గర కూర్చొని అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచి అమ్మవారికి పూజ చేసుకొని ఒక వెండి గిన్నెలో పాలు, తేనె కలిపి అమ్మవారికి నివేదన చేయాలి. తరువాత లలితా సహస్రనామాన్ని 9 సార్లు పారాయణం చేయాలి. 9 సార్లు కుదరని వారు ఒకసారి 3 సార్లు, మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు పారాయణం చేయవచ్చు. ఈ పౌర్ణమికే కాదండి, ప్రతి పౌర్ణమికి కూడా వెన్నెల పారాయణం చేసుకుంటే అమ్మ అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈరోజు వీలైనంతసేపు అమ్మ నామస్మరణతో గడపండి. వీలున్న వారు దేవాలయానికి వెళ్ళి ప్రతి పౌర్ణమికి కూడా కుంకుమార్చన చేయించుకోవడం మంచిది. ఇదండి ఈరోజు వీడియో. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.